నుంచి పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్. యాజ్ పర్ ద షెడ్యూల్ ఆల్సో మనకి సిఇఓ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకటి, తర్వాత విత్డ్రావల్ అయినప్పుడు ఒకటి, పోలింగ్ కొన్ని రోజుల ముందు ఒకటి. సో ఇన్ దోస్ సిరీస్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్ వెన్ ద ఎండ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ డిక్లేర్డ్. ఎస్టర్డే ఈవినింగ్ 6th of June ఎండ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ అని సిఇఓ ఆఫీస్ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ప్లస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నిన్నటి నుంచి ముగిసింది. సో దెర్ ఈస్ నో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్స్ 2024 ఈస్ కన్సర్న్డ్. ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఓవరాల్గా జస్ట్ స్టాటిస్టికల్ డేటా కొంత మీతోటి షేర్ చేస్తాను. మీ అందరి దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది, బట్ జస్ట్ అధికారికంగా నేను ఇది చెప్పబోతున్నాను. మన జిల్లా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ 17,36,162. సో దాంట్లో 86.5% టోటల్ ఓటింగ్ మన జిల్లాలో జరిగింది. ఆల్మోస్ట్ 15 lakh ఓటర్స్ మన జిల్లాలో ఓటింగ్ చేయడం జరిగింది. ఈ టోటల్ పోలింగ్ టైంలో చూస్తే ఒక 13,739 ఆఫీషియల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2,230, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ అంత కలిపి 13,739 మంది ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈవీఎంస్ మన జిల్లాలో బ్యాలెట్ యూనిట్స్ 2,183, కంట్రోల్ యూనిట్స్ 1941, వివిప్యాట్స్ 1956 వాడడం జరిగింది. ఇప్పుడు ఈ అంతా అయిన తర్వాత క్యాండిడేట్స్ మన దగ్గర, గెలిచిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికి ఎంత మార్జిన్ వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము, గతంలో కూడా ఇచ్చి ఉన్నాం, కావాలంటే ఇప్పుడు కూడా ఇస్తాము. ముఖ్యంగా కౌంటింగ్ రోజు చూస్తే మన టోటల్ 2,136 కౌంటింగ్ స్టాఫ్కి వాడుకున్నాము. 2,136 మందికి కౌంటింగ్ డ్యూటీలో పెట్టుకోవడం జరిగింది. ఈ పోలింగ్ డే కానీ, తర్వాత కౌంటింగ్ డే కానీ అన్ని కలిపి కేసెస్ చాలా వరకు పోల్ రిలేటెడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. ప్రీ పోల్ డే కేసెస్ 33, పోల్ డే కేసెస్ 106 అండ్ పోస్ట్ పోల్ డే కేసెస్ 22. ఈ అన్ని కూడా కేసెస్ మన జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. పోస్ట్ పోల్ తర్వాత 28 days వరకు మనము 144 సెక్షన్ కూడా అమల్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఫ్రమ్ 10th May నుంచి 6th June నిన్నటి వరకు కూడా 144 వాజ్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ ఈవెన్ నౌ ఆల్సో ఫ్రమ్ ఎస్టర్డే షాప్స్ ఓపెనింగ్ అని మనం పర్మిషన్ ఇచ్చేసాము. ఎస్టర్డే నుంచి షాప్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఈ రోజు కూడా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. సో దాని మీద ఏమి కూడా రెస్ట్రిక్షన్స్ ఇప్పటి నుంచి లేవు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా కొన్ని విలేజెస్లో నిన్న కానీ మొన్న కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మా దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి వస్తున్నాయి. సో పోలీస్ బందోబస్తు పరంగా ఇప్పుడు కూడా ర్యాలీలు, ప్రొసెషన్లు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దే విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దోస్ మీటింగ్స్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఈస్ నో అన్నెసెసరీ రచ్చ జరిగే అవకాశం రాకూడదు అని మనం చర్యలు తీసుకుంటాము. అండ్ అట్ ద ఫైనలీ ఆల్ ది స్టాఫ్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ వాళ్ళందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఆల్ ది పోలింగ్ స్టాఫ్, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా నోడల్ ఆఫీసర్స్ అండ్ మీడియా మిత్రులు, మరీ ముఖ్యంగా జిల్లాలో 15 లక్షల ఓటర్లు ఏదైతే ఈ ప్రజాస్వామ్యం ఒక పర్వం మీద అందరూ భాగస్వామ్యం అయ్యారు, అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరూ సహకరిస్తేనే, అందరూ భాగస్వామ్యం అవుతేనే ఎంత పెద్ద ఎక్సర్సైజ్ పూర్తి అవుతుంది. So regardless of some small incidences during post-poll days, overall గా మన జిల్లాలో ఎలక్షన్స్ చాలా చక్కగా జరిగాయి. సో there is 7 శాసన సభ్యులు, 1 పార్లమెంట్ సభ్యులు మన జిల్లా నుంచి రిటర్న్ చేయడం జరిగింది మొత్తం ఎలక్షన్స్ లో. సో దానికి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.